తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఓటు వేయాలా అని భైంసా సభలో సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. అలాగే చట్ట ప్రకారం ప్రతి జిల్లాకి ఒక నవోదయ పాఠశాల ఉండాలి, కానీ తెలంగాణకు ఒక్క కొత్త నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు కేసీఆర్. ఎన్నికల తర్వాత ముదిరాజులతో సమావేశమవుతానంటూ ఆ సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈటెల కంటే పెద్ద మనిషి కాసాని మన పార్టీలోకి వచ్చారంటూ కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీలో చేర్చుకున్న సందర్భంగా ఆయన చెప్పారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజులకు వస్తాయని, నామినేటెడ్ పదవుల్లో ముదిరాజులకు పెద్దపీట వేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణలో పోటీ చేయకూడదని కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది తమ ఉద్దేశమని తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయమని, తాను తప్పు చేస్తే క్షమించాలని కోరారు షర్మిల. తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారని షర్మిల నిర్ణయంపై స్పందించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ వస్తే భోజనం మానేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తితో బీజేపీ చేతులు కలిపిందన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ తో చేతులు కలిపిందన్నారు. ఇక ఓట్లు చీలకూడదని చంద్రబాబు పోటీ చేయడం లేదన్నారు. 10 ఏళ్లలో ఏం చేశారో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎవరు బాగుపడ్డారని అడిగారు. తెలంగాణలో సామాజిక న్యాయం కొరవడిందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ దగ్గర నిర్దిష్టమైన ప్రణాళిక ఉందన్నారు. తెలంగాణలో 9 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడున్న 7 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 2 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించారు. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ లో కూడా పోటీ చేస్తున్నామన్నారు. పాషా ఖాద్రీ, ముంతాజ్ ఖాన్ పోటీకి దూరంగా ఉంటారని చెప్పారు ఓవైసీ. కేసీఆర్ రిమోట్ ఓవైసీ చేతిలో ఉందని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా గజ్వేల్ ప్రజలను కలవలేదన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ గజ్వేల్ వచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పోవాలి, రైతు ప్రభుత్వం రావాలని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పొత్తులపై సిపిఐ రాష్ట్ర కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయం కేంద్ర కమిటీకి ఇస్తూ తీర్మానం చేసింది. కాంగ్రెస్ తో పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయని ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. రేపు ఉదయానికి క్లారిటీ వస్తుందని కూనంనేని వివరించారు. కమ్యూనిస్టు పార్టీలను గౌరవప్రదమైన జాతీయ పార్టీలుగా తాము గౌరవిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరిగాయన్నారు. ఇక కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు సహజ మిత్రులని, వారితో చర్చలకు ప్రత్యేక కమిటీ ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్ర నుంచి ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. తెలంగాణ నేతల కామెంట్లకు ఆంధ్ర నుంచి బలమైన కౌంటర్లు పడుతున్నాయి. ఇలాంటి టాప్ 9 ఆంధ్ర పాలిటిక్స్ చూద్దాం. ఎన్నికలొచ్చాయని తెలంగాణ మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆంధ్ర మంత్రి కాకాణి గోవర్ధన్ విమర్శించారు. గతంలో ఏపీ సర్కార్ పనితీరు బాగుందని వారు అన్నట్లు గుర్తు చేశారు. బాగా పనిచేస్తున్నట్లు చెప్పుకోవడానికి తెలంగాణ నేతలు పాట్లు పడుతున్నారని కాకాణి విరుచుకుపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ ఇక పని చేయదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో పేదరికం తగ్గలేదని, సీఎం జగన్ 4 ఏళ్ల పాలనలో ఏపీలో పేదరికం తగ్గిందని కౌంటర్ ఇచ్చారు ఆయన. వర్షం వస్తే హైదరాబాద్ లో నరకం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఆంధ్ర సన్న బియ్యాన్నే తెలంగాణ ప్రజలు తింటున్నారని కారుమూరి వివరించారు. కాంగ్రెస్ కు షర్మిల మద్దతుపై స్పందించిన సజ్జల విధానపరమైన నిర్ణయంలో భాగంగా మద్దతిచ్చుండొచ్చని అభిప్రాయపడ్డారు. పక్క రాష్ట్రాల విషయాలు జగన్ పెద్దగా పట్టించుకోరని తెలిపారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందని అందరికీ తెలుసన్నారు సజ్జల. ఏపీలో కులగణన చేపట్టేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇక దేవాలయాల ఆదాయ పరిమితుల ప్రకారం కొత్త కేటగిరీలుగా విభజించుకునేందుకు నిర్ణయించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపునకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్. శతాబ్దాలుగా అణిచివేతకు గురైన సామాజిక వర్గాలను మిగతా వారితో సమానంగా నిలబెట్టేందుకు జగన్ సర్కార్ కృషి చేస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఏపీలో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత మాచర్ల నియోజకవర్గానికి నేరుగా 890 కోట్ల రూపాయలు ఆదాయం అందిందని అక్కడ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో విజయసాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబు బెయిల్ కండిషన్స్ పై ఆర్డర్స్ పాస్ చేసింది హైకోర్టు. పొలిటికల్ గా ర్యాలీలు చేయకూడదని, కేసుకు సంబంధించి ఏమీ మాట్లాడకూడదని ఆదేశించింది. డీఎస్పీల పర్యవేక్షణ అంశాన్ని తిరస్కరించింది కోర్టు. చంద్రబాబు బెయిల్ కండిషన్ లో మరో 5 షరతులు చేర్చాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది ఏపీసీఐడీ. దీనిపై ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
రుషికొండపై లింగంనేని శివరాం పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఎన్జీటీలో కేసులు పెండింగ్ లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. రాజకీయాలకు సుప్రీం వేదిక కాదని ధర్మాసనం తెలిపింది. మరోవైపు విశాఖపై టీడీపీ విష ప్రచారం చేస్తోందన్నారు మంత్రి రోజా. సీఎం ఎక్కడుండాలో చెప్పడానికి టీడీపీ నేతలు ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. జగన్ దమ్మున్న నాయకుడు కాబట్టే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. మాచర్లలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పిన్నెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సిఐడి నోటీసులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ లో నోటీసులు అందజేశారు సిఐడి పోలీసులు. చంద్రబాబు రిమాండ్కు వ్యతిరేకంగా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. విపక్షాలపై మండిపడిన కేసీఆర్ ఇక గులాబీ నేతలు ఏమిచ్చినా తీసుకోవాలంటున్న ఈటెల, అటు తమ విజయాన్ని కౌంట్ డౌన్ చురు అంటున్న కమలనాథులు. ఇలాంటి టాప్ 9 వార్తలు తెలంగాణ పాలిటిక్స్ లో చూద్దాం. కేసీఆర్ ను ఓడిస్తామని కొందరు తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ ను ఓడిస్తారా అని ప్రశ్నించారు. ఖైరతాబాద్ కు చెందిన బీజేపీ నేత పల్లపు గోవర్ధన్ ను బీఆర్ఎస్ లోకి ఆయన ఆహ్వానించారు. అధికారంలోకి వచ్చి అన్ని హామీలు నెరవేరుస్తామని కేటీఆర్ భరోసానిచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఏమిచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం ధర్మానికే వేయాలని చెప్పారు ఈటెల రాజేందర్. తాను ఓటమి ఎరగని నేతనన్నారు. పేదల భూములు తీసుకుని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారని, తాము అధికారంలోకి రాగానే భూములు తిరిగి ఇచ్చేస్తామన్నారు ఈటెల. కొల్లాపూర్లో పోలీస్ అధికారిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని సీఓ వికాస్ రాజ్ను కలిసి వివరించారు. కొందరు పోలీసులు బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీ జనగణన చేయడంలో కేంద్రం విఫలమైందని మండలి చైర్మన్ బండ ప్రకాష్ విమర్శించారు. ప్రతిపక్షాలు బీసీ నినాదంతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారాయన. గత 10 ఏళ్లలో బీసీలకు కేటాయించిన బడ్జెట్ ను కేసీఆర్ ఒక్క సంవత్సరంలోనే కేటాయించారని బండ ప్రకాష్ వివరించారు. తనకు భద్రత పెంచాలంటూ తెలంగాణ డీజీపీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తనకు 6+6 భద్రత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ ఇవ్వాలని విన్నవించారు. లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలైంది. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. అటు నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నెల 10 నుంచి ఓటర్ స్లిప్స్ పంపిణీ చేస్తామని ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి వికాస్ రాజ్ చెప్పారు. పోలింగ్ కేంద్రాలు 1500 వరకు పెరుగుతున్నాయని చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పై 30, కాంగ్రెస్ పై 16, బీజేపీపై 5, బీఎస్పీపై 3 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు వికాస్ రాజ్ వివరించారు. నెల రోజుల్లో బీజేపీ గెలవడం ఖాయమంటూ ఆ పార్టీ నాయకుడు ప్రకాష్ జవదేకర్ ధీమాగా చెప్పారు. 2-3 స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటాయని జోసేన్ చెప్పారు. తెలంగాణలో అధికారం తమదే అంటూ ప్రకాష్ జవదేకర్ తమ క్యాడర్లో జోష్ నింపారు. ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ నిర్వహించిన రాజశ్యామల యాగం ముగిసింది. చివరి రోజు నర్తనకాళి అవతారంలో ఉన్న రాజశ్యామల అమ్మవారికి పూజలు నిర్వహించారు కేసీఆర్. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో యాగక్రతు పూర్తి చేశారు. వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే ఇందుకు కారణం మీరంటూ రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఇక కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి రెడీ అంటూ ప్రియాంక ఖర్గే కలకలం రేపారు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా మారుతూ ఉండడంతో రేపు కూడా ప్రాథమిక పాఠశాలలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అక్కడ మధ్యాహ్నానికే వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరోవైపు రాజధానిలో చెట్ల నరికివేతను అటవీ శాఖ అనుమతించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ దుస్థితికి కాలుష్య నియంత్రణ కమిటీ చైర్మన్ అశ్విని కుమార్ కారణమని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. స్మాగ్ టవర్ ను ఆయనే మూసివేశారని చెప్పారు. పైగా తమకు చెప్పకుండా కాలుష్య నివారణపై పనిచేస్తున్న ఐఐటి బాంబేకు, ఇతర సంస్థలకు నిధులు నిలిపివేశారని గోపాల్ రాయ్ విమర్శించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతకానితనం వల్లే వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చుతోందని బీజేపీ నేత గౌరవ్ భాటియా విమర్శించారు. కాలుష్యం కంటే కేజ్రీవాల్ ప్రమాదకరమన్నారు. కాలుష్య నివారణ చర్యల కోసం తనకు 1 ఏడాది సమయం ఇవ్వాలని గతేడాది ఆయన కోరినట్లు భాటియా గుర్తు చేశారు. ఢిల్లీలో ఉల్లి ధరల ఘాటుపైన, వాయు కాలుష్యం పైన అక్కడి కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన తెలిపింది. ఆక్సిజన్ మాస్కులు ధరించి ఉల్లి దండలు వేసుకుని ఈ 2 సమస్యలను ఒకేసారి ఫోకస్ చేశారు.
కాలుష్య నివారణకు 9 ఏళ్లుగా ఏ చర్యలు చేపట్టలేదని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ విమర్శించారు. ఇందుకు 2 ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఆమ్ ఆద్మీకి అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ భయపడుతోందని, అందుకే తమ నేతలపై ఈడీ దాడులు జరుగుతున్నాయని ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఈ వేధింపులకు ఆరంభమని చెప్పారు ఆమె. కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం పుట్టిందనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అధిష్టానం కోరితే తాను అంగీకరిస్తానంటూ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఢిల్లీలో కొందరు నేతలు ఏదో మాట్లాడుతున్నారని, హైకమాండ్ మాటే శిరోధార్యమన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు మంత్రి దినేష్ గుండూరావు ఖండించారు. పూర్తి మెజారిటీ ఉండి సీఎం ఉన్నప్పుడు మళ్లీ ఆ పదవిపై చర్చ ఎందుకు అన్నారు గుండూరావు. ఛత్తీస్గఢ్ లో బీజేపీకి అధికారం ఇస్తే రైతులకు పంట పెట్టుబడికి ఏడాదికి 10,000 ఇస్తామని ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా అన్నారు. వివాహిత మహిళకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. పేద కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. 2 ఏళ్లలో ఛత్తీస్గఢ్ లో 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో వివరించింది. తాము ఏమీ చేయకుండానే ఓట్లు అడగడం లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తాము సంక్షేమ పథకాలు తీసుకొచ్చామే కానీ మోదీని చూసి కాదని రాయ్పూర్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఆయన. ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత పథకం తీసుకొచ్చామన్నారు. రాజ్యసభ అధ్యక్షుడిని కలిసి బేషరతు క్షమాపణ చెప్పాలని సస్పెండ్ అయిన ఎంపీ రాఘవ్ చడ్డాకు సుప్రీంకోర్టు సూచించింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమ సమ్మతి తీసుకోకుండా రాఘవ్ చడ్డా తమ పేర్లు చేర్చారని కొంతమంది ఎంపీలు ఆరోపించారు. దానిపై తీవ్రంగా స్పందించిన రాజ్యసభ అధ్యక్షుడు రాఘవ్ చడ్డాను ఆగస్టు 11న సభ నుంచి సస్పెండ్ చేశారు. ఛత్తీస్గఢ్ లో పోలీస్ తనిఖీల్లో పట్టుబడిన 5 కోట్ల రూపాయలపై దుమారం రేగుతోంది. ఒక కొరియర్ దగ్గర పట్టుబడిన ఈ సొమ్ము మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి వచ్చిందని ఈడీ చెప్తోంది. ఆ నిర్వాహకుల నుంచి 508 కోట్లు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కు అందినట్లు పట్టుబడిన వ్యక్తి చెప్పారని ఈడీ ఆరోపిస్తోంది. తొలి దశ ఎన్నికలకు 4 రోజుల ముందు ఈ అంశం దుమారం రేపుతోంది. రేవ్ పార్టీలో పాము విషాన్ని వాడుతున్నారనే ఆరోపణలపై బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ పై ఢిల్లీలో కేసు నమోదైంది. నోయిడాలో రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో పోలీసులు దాడులు చేసి 9 పాములను స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అరెస్ట్ చేశారు. అయితే తనకి కేసుతో సంబంధం లేదన్నారు ఎల్విష్ యాదవ్. ఇందులో 1% నిజం కూడా లేదన్నారు. బీజేపీ ఎంపీ పీపుల్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకురాలు మేనకా గాంధీ ఈ గ్యాంగ్ ను పోలీసులకు పట్టించారు. వారం కిందట మధురలో 8 మంది పాములతో పట్టుబడ్డారని చెప్పారు. దర్యాప్తులో వారు ఎల్విష్ పేరును చెప్పారని వివరించారు. పీపుల్ ఫర్ యానిమల్స్ తరపున తమకు పాము విషయం కావాలని ఈ గ్యాంగ్ అడిగామని, వారిని రప్పించి పోలీసుల చేత పట్టించామని మేనకా గాంధీ వివరించారు. భారత్లోని విభిన్నమైన ఆహార అలవాట్లు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గొప్ప వరమని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్లో వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 సదస్సును ప్రధాని ప్రారంభించారు. టెక్నాలజీ, రుచి సమ్మేళనం భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు మార్గంగా నిలుస్తుందని చెప్పారు. కథానాయక ప్రాధాన్య పాత్రలు చేస్తూ ఫార్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తానంటూ సంకేతాలు పంపుతున్నారు. శ్రీకృష్ణుడి కృప ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. మొన్న అయోధ్య రాముడిని దర్శించుకున్న కంగనా తాజాగా గుజరాత్ లోని సోమనాథ్, ద్వారకా ఆలయాలను సందర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కంగనా ప్రశంసించారు. నీటి పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టింది. దీనికి కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు సంతకాలు చేశారు. 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు తమ టార్గెట్ అని ఉదయనిధి చెప్పారు. ఇప్పటికే 13 లక్షల సంతకాలు, 10 లక్షల పోస్ట్ కార్డులు పూర్తయ్యాయని వివరించారు. నవంబర్ 15వ తేదీన విజయవాడలో ప్రజారక్షణ పేరుతో భారీ సభ నిర్వహిస్తున్నామని సిపిఎం ప్రకటించింది. కేంద్ర అదానీలకు సహకరిస్తూ రైల్వేలను ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్మేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు బాబురావు, కాశీనాథ్ విమర్శించారు. యూపీలోని మధురలో రసాయన వాయువు లీక్ అయి నర్సింగ్ విద్యార్థులు అస్వస్థులయ్యారు. సీఎంఓ ఆఫీసులో పంప్ హౌస్ నుంచి క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. ఆ వాయువు పక్కనే ఉన్న ఏఎన్ఎం శిక్షణా కేంద్రంలోకి వ్యాపించింది. దీంతో కొందరు విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కాసేపటికి క్లోరిన్ గ్యాస్ లీకేజ్ ని ఆపేశారు.